శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఘోరం జరిగింది. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో 14 కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. సొరంగం లోపల 8 మంది చిక్కుకోగా పలువురు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. సహకారానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ ఇంజనీర్లు సిద్ధం చేశారు. మొదటి షిఫ్ట్లో ఉదయం 8:30 దాదాపు 40 మంది వరకు సొరంగంలోని పని ప్రదేశానికి చేరుకుని పనులకు సిద్ధమవుతుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. సొరంగ మార్గంలోని 14 కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు జరుగుతున్నాయి. అక్కడ కొన్నాళ్లుగా పైకప్పు నుంచి లీకేజీలు ఉన్నాయి. శనివారం నీటి లీకేజీలు కొనసాగుతుండగా మట్టి కూడా ఊబికి రావడంతో పైకప్పు కాంక్రీట్ సెగ్మెంట్స్ ఒక్కసారిగా కొప్పుకూలాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పని ప్రదేశం నుంచి వెనక్కి దాదాపు 10 సీసీ బ్లాకులు కూలిపోతుండటంతో 100 మీటర్ల మేర నీరు మట్టి కూరుకుపోయింది. టీబీఎంకు సమీపంలో పనులు చేస్తున్న జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్, రాబిన్సన్ కంపెనీకి చెందిన 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు అందులో చిక్కుపోయారని ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. మిగతా 32 మంది వరకు కార్మికులు, టెక్నీషియన్లు బయటకు వచ్చారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ నెల 18న తిరిగి పనులు ప్రారంభించారు. పనులు ఆరంభమైన 4వ రోజే ఈ దుర్ఘటన జరిగింది. శనివారం ఉదయం 7:30 లోకో ట్రైన్ ద్వారా సొరంగ మార్గంలోకి వెళ్లారు. పనుల్లో నిమగ్నమైన కొద్దిసేపటికే పైకప్పు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి అలుముకుంది. దీంతో కార్మికులు దిక్కుచోచని స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు సొరంగ మార్గంలో పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. నీటి మట్టం పెరుగుతుండటంతో పక్కనే ఉన్న కన్వేయర్ బెల్ట్ ఎక్కి కొద్ది దూరంలో ఉన్న లోకో ట్రైన్ చేరుకొని అక్కడి నుంచి బయటకు వచ్చారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. దోమలపెంట నుంచి ఎస్ఎల్బీసీ ఇన్లెట్ 14 కిలోమీటర్ వద్ద ప్రస్తుతం భూగర్భంలో పనులు జరుగుతున్నాయి. భూమి ఉపరితలం నుంచి కొంతకాలంగా పియు కెమికల్ గ్రౌంటింగ్ను భూమిలోనికి పంపుతూ నీటి ఓటను నియంత్రించేందుకు ఇంజనీర్లు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అమెరికాకు చెందిన నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. సొరంగం లోపల భాగంలో మట్టి కుంగిన ప్రాంతం ఎక్కడ ఉందనేది ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. శనివారం రాత్రికి సొరంగంలోకి వెళ్లే ప్రయత్నాలు కొనసాగిస్తూనే భూ ఉపరితలం నుంచి లోపలకు రంధ్రాలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సిఈ అజయ్ కుమార్ వెల్లడించారు. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూ ఉపరితలంపై నుంచి సొరంగం ఎక్కడ ఉందో గుర్తించే పనిని అటవీశాఖ అధికారులు చేపట్టారు. రాత్రి అనుకున్న ఆలోచనలో పైనుంచి కూడా ఏమన్నా డ్రిల్లింగ్ చేసి లోపలికి పోగలుగుతామా, సైడ్ నుంచి పోగలుగుతామా, అన్ని మార్గాలు ఈ యొక్క వాళ్ళని లోపల ట్రాప్ అయిన వాళ్ళకి లోపల మరి 8 మంది ఉన్నారు, వాళ్ళని సేవ్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, అందరి ఏజెన్సీస్, కేంద్ర ప్రభుత్వం అందరి సాయం తీసుకుని సర్వశక్తులు ప్రయత్నం చేస్తారు. ఈ సైట్ యొక్క ప్రత్యేకత మీ అందరికి తెలుసు. ఇక్కడ మీరందరూ కూడా చాలా కాలం అది ఒక చిన్న లీక్ మొదలై పెద్ద ఎత్తున నీళ్లు, మట్టి లోపలికి వచ్చేసి బురదలో మునిగిపోయింది. మరి దాంట్లో ముందు పోయి పనిచేయడం, కొన్ని ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ అధిగమించి తప్పనిసరిగా ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క, భారత సైన్యం యొక్క, ఎన్డీఆర్ఎఫ్ యొక్క అందరి సహాయం తీసుకొని సొరంగంలో పనులు జరుగుతున్న ప్రాంతం బయట నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. 5 ఏళ్లుగా పనులు జరుగుతున్న చోట పైనుంచి నీటి ఓట వస్తుంది. ఇటీవలే కొంత తగ్గడంతో ఇంజనీర్లు, కార్మికులు పనుల్లో వేగం పెంచారు. ఓట పెరుగుతోందని భావించారే కానీ ఒక్కసారిగా పైకప్పు కూలుతుందని ఊహించలేదు. పెద్ద ఎత్తున మట్టితో కూడిన వరద వచ్చింది. దీంతో టన్నెల్ బోరింగ్ యంత్రం వద్ద ఉన్న కొందరు, సిమెంటు సెగ్మెంట్లు అమర్చే ప్రాంతంలోని మరికొందరు వరదలో చెల్లాచెదురయ్యారు.
దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం షిఫ్ట్లో భాగంగా 40 మంది వరకు కార్మికులు, ఎలక్ట్రికల్, మెకానికల్, టన్నెల్ బోరింగ్ యంత్రం సిబ్బంది, సిమెంట్, కాంక్రీట్ వర్కర్లు సొరంగంలోకి వెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఎడమగట్టు టన్నెల్ తవ్వకంలో కూరుకుపోయిన వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు ఇండియన్ ఆర్మీ, ఇటు సింగరేణి రిస్క్ టీంతో పాటు మొత్తం 4 టీములు శతవిధాలుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే టన్నెల్ తవ్వకంలో కేవలం 44 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకంలో కేవలం 9 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం మాత్రమే చేపట్టాల్సి ఉంది. ఈ టన్నెల్ తవ్వకంలో మొదటి నుంచి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూనే వచ్చాయి. 2005న ప్రారంభించిన ఈ శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్ తవ్వకం పనులు 4 ఏళ్లలో పూర్తి కావాల్సి ఉన్న అడుగడుగున ఆటంకాలు ఎదుర్కోవటం, టన్నెల్ తవ్వకంలో బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురి కావటం, వాటికి సంబంధించిన మరమ్మతు పరికరాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, తర్వాత విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం, శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ స్థాయిలో నీరు చేరుకోవడం, ఇలా టన్నెల్ తవ్వకంలో అడుగడుగున ఆటంకాలు ఎదురవడంతోనే నల్గొండ జిల్లాకు ఏదైతే తాగునీరు అందించాలన్న చేపట్టిన ఎలమనేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. తాజాగా నిన్న శ్రీశైలం ఎడమగట్టు టన్నెల్ తవ్వకంలో భాగంగా టన్నెల్లోని 14వ కిలోమీటర్ వద్ద 8 మంది చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరంగా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపడుతున్న పనులు ఈరోజు ఉదయం ఎన్డీఎఫ్ సిబ్బందితో పాటు ఎన్ఆర్ఎఫ్, ఇటు ఇండియన్ ఆర్మీతో పాటు సింగరేణి గనులకు సంబంధించిన రిస్క్ టీం కూడా ఈ ఉదయం చేరుకొని ఏదైతే టన్నెల్లోని 14వ కిలోమీటర్ వద్దకు చేరుకునేందుకు ఈ ఉదయం వెళ్ళారు. ప్రధానంగా ఆ టన్నెల్ లోపలికి వెళ్ళే మార్గంలో 11వ కిలోమీటర్ వద్దనే వీరికి పై నుంచి 14 కిలోమీటర్ నుంచి 11వ కిలోమీటర్ వరకు నీటితో పాటు బురద మట్టి ఎదురైంది. ఈ టన్నెల్లో ఈ బురద మట్టి నీరు దాదాపుగా 3 అడుగుల మేర పేరుకుపోవడంతో సిబ్బంది అక్కడ వరకు లోకల్ ట్రైన్ ద్వారా ప్రయాణించిన సిబ్బంది అక్కడ కాలినడకన 14వ కిలోమీటర్కు చేరుకునే ప్రయత్నం చేశారు. అయితే 14వ కిలోమీటర్ పరిసర ప్రాంతాలు పరిశీలిస్తే మాత్రం అక్కడ టన్నెల్ పై భాగంలో ఏవైతే సెగ్మెంట్స్, ఒక సెగ్మెంట్ కుప్పకూలి పైనుంచి భారీగా వరద నీరు మట్టి బోరింగ్ టన్నెల్ మిషన్ మీద పడి బోరింగ్ టన్నెల్ మిషన్ ఇరువైపులా పడడంతో ఒక్కసారిగా బోరింగ్ టన్నెల్ మిషన్ 80 మీటర్లు వెనక్కి రావడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ 14వ కిలోమీటర్ వద్ద మాత్రం భారీ స్థాయిలో ఆ టన్నెల్ 80 మీటర్లు వెనక్కి వచ్చిన తర్వాత ఆ 14వ కిలోమీటర్ వద్ద మాత్రం కొద్ది గంటల సేపు నీటి ప్రవాహము మట్టి పై ఎగువ నుంచి కిందికి టన్నెల్లోకి జారుతూ అది ఒక మట్టి దిబ్బలాగా, మట్టి కుప్పలాగా పేరుకుపోవడం, మట్టి కుప్ప ముందు భాగంలో ఈ 8 మంది ఉండడంతో వారిని గుర్తించేందుకు రిస్క్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇండియన్ ఆర్మీ బృందాలు కూడా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఆ మట్టి కుప్పల ముందు భాగంలో ఉన్నటువంటి వారు ఈ ఉదయం సేవ్ చేసే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మరోసారి వారిని రక్షించే ప్రయత్నాలు రెండోసారి చేపట్టారు. ప్రధానంగా ఈ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ, తెలంగాణకు సంబంధించిన మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఉత్తమ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ మిషన్ వెనక్కి రావడం, అక్కడ భారీ స్థాయిలో మట్టి ఇరువైపులా టన్నెల్కు పూర్తి స్థాయిలో భారీ ఎత్తున మట్టి నీరు కూరుకుపోవడంతో అందులో సిబ్బంది కింద ఉన్నారా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ నీటిలో చిక్కుకుపోతే మాత్రం వారిని ఐడెంటిఫై చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మట్టిలో కూరుకుపోతే మాత్రం వారిని కనుగొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్న ఆ సమాచారాన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మిగతా సిబ్బంది కూడా ఉన్నతాధికారులకు చేరవేశారు. అయితే 11 నుంచి 14 కిలోమీటర్ల వరకు దాదాపుగా 3 కిలోమీటర్ల పొడవునా ఉన్నటువంటి ఈ బురద నీటిని తోడేందుకు భారీ ఇంజన్ల సాయంతో బయటికి తోడివేసే కార్యక్రమానికి మాత్రం ఈ ఉదయం నుంచి చర్యలు చేపట్టారు. ముందు భాగంలో ఉన్నటువంటి 14వ కిలోమీటర్ వద్ద ఉన్నటువంటి భారీ స్థాయిలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తే తప్ప ఈ సిబ్బంది బయటపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడడం లేదు. అయితే అక్కడ మట్టితో పాటు
నీటితో పాటు మట్టి భారీగా పేరుకుపోయింది. మట్టి భారీగా పేరుకుపోవడంతోనే 8 మంది ఇటు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన 8 మంది అక్కడ అందులో ఉన్నారు. వీరికి సంబంధించి మట్టిలో కూరుకుపోవడంతోనే వారిని కనుగొనే చర్యలకు కొంత ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రిస్క్ టీం మాత్రం కింది 11 కిలోమీటర్ల నుంచి నీటిని పూర్తిగా తోడివేసిన తర్వాతనే వీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగం మార్గంలో ఘోరం జరిగింది. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమవుతున్న సమయంలో 14 కిలోమీటర్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. సొరంగం లోపల 8 మంది చిక్కుకోగా పలువురు త్రుట్లో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ ఇన్లెట్ సొరంగంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సొరంగంలో చిక్కున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్కు ఫోన్ చేసి ఆరా తీశారు. సహకారానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ ఇంజనీర్లు సిద్ధం చేశారు.